my channel, subscribe my channel, subscribe my channel. హలో అండి, ఇలా చూడండి వరలక్ష్మి వ్రతానికి పూలు అన్ని తీసుకొని వచ్చి అనేది వచ్చిండు, సీనాను పంపించిండు. ఇగోండి పూలు, ఇదిగో మా రాక్షస్ వచ్చింది. నా ఫోన్ కి ఏదో నొక్కింది, వైఫై మొత్తం పోయింది, ఫోన్ ని నొక్కింది ఇంటర్నెట్. అదిగో అమ్ములు. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి టైము 12 అవుతుంది. ఇప్పుడు మా పిల్ల టీ పెట్టింది. అరే సందీప్ గా ఏం జరిగిందిరా ఈ 12 గంటల సమయంలో? వేడి వేడి టీ కప్పులో పోసి ఇచ్చింది. ఈ టైం కాడ నోరు కాల్చుకున్నాడు సందీప్ గాడు. వాళ్ళ అక్కేమో బండి కొడుతుంది ఒక పక్క, వీడే మ్యాక్స్ గాడేమో అతి చేస్తున్నాడు. ఇలా అయితే డెకరేషన్ అయితే చేసామండి. ముందు ఇప్పుడు అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకోవడానికి, ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడానికి మొత్తం అమ్మవారికి సంబంధించిన సామాన్లు అన్ని తీసుకున్నాం. మా సందీప్ ఏమో అమ్మవారి కోసం కొబ్బరికాయలు ఎంతో కష్టపడి తీస్తున్నాడు. మా పాప ఏమో శని వాళ్ళు ఉడకబెడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. 1:05 అవుతుంది. అందరూ తలా ఒక పని చేస్తున్నారు. వీళ్ళిద్దరు మాకు నిలబడ్డారు. ఓం శ్రీం హ్రీం శ్రీం అనవగామిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అశ్వకూపాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం రథమధ్యాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హస్తినాథ ప్రబోధిన్యై నమః. ఓం శ్రీం నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విషత్ సంహారి. వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటికీ నేనైతే ప్రతిసారి పూజారిని పిలిపించి వ్రతం చేస్తాను, కానీ ఈసారి మటుకు పూజారిని పిలిపియకుండా చేశానండి. మన టీవీలలో చెప్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కటి అలా ఆచరిస్తూ చేశాను ఈసారి. అందుకు వరలక్ష్మి అమ్మని చేయడానికి నేను పడ్డ కష్టము అంతింత కాదండి. నైట్ మొత్తం పడుకోలేదు. ఇలా చూడండి అన్ని ఎక్కడక్కడ ఎలా ఉండిపోయినాయో. ఏమేమి చేశాను అనుకుంటున్నారు కదా, భక్షాలు చూడండి, పులిహోర, ఇదిగోండి పాయసం, వడపిండితో చేశాను బొబ్బర్లు, ఇదిగోండి భక్షాలు, ఇక్కడ రైస్, వడ, ఆలు వంకాయ కర్రీ, పప్పు. ఈరోజైతే ఫుడ్ నేను ఇవే చేశానండి. ఈ ఐటమ్స్ మొత్తం చేశాను. నైట్ మొత్తం అండి, ఒక్క క్షణం కూడా పడుకోలేదు అసలు. పొద్దునైతే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఒక పక్క చేస్తూ ఉంటే కూడా. కానీ అయినా సరే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం, చెయ్యాలి అన్న సంతృప్తిగా చేసుకోవాలి అన్న ఒక ఆలోచన. మిషన్కి కూడా వెళ్ళలేదు, ఫేస్ లాక్ కూడా వేయలేదు, కానీ వెళ్దాం అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదు. అయినా నా పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా అయితే చేసుకున్నానండి. మా ఈరు వచ్చింది నంద్యాల నుంచి, పాప కూడా వచ్చింది కదా, నేనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇదో ఇక్కడ అమ్ములు కూడా రెడీ అవుతుంది, ఆల్రెడీ రెడీ అయింది. మళ్ళీ ఇంకో ట్రిప్ ట్రై చేస్తుంది. ఏంటి దయ్యం పిల్లలా ఉన్నావు, తెల్లగా రుద్దినావు. చూడండి ఎలా రుద్దిందో రాక్షసి. మేకప్ వేస్తుందంట. మొత్తం పూజ అంతా అయిపోయాక మేకప్ వేస్తుంది. ఇది మన పూజ. మనమైతే ఇక్కడ పూజ గదిని అలంకరించుకున్నాం. అబ్బా అమ్మవారు నైట్ బాగా సతాయిచ్చిందండి. ఈ చౌకు అమ్మ పెడితే పడేసుకుంటుంది, మళ్ళీ ఈ చౌకు పెట్టినాం అనుకో సరే ఇది పెట్టేలోపు ఇది పడిపోతుంది, ఇది పెట్టేలోపు ఇది పడిపోతుంది. చాలా సతాయిచ్చింది అమ్మ రాత్రి. నన్ను ఒక్క క్షణం కూడా పడుకోకుండా సతాయిచ్చేసింది. కానీ తల్లి మా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తాన్ని కనికరించి నీ దయతోటి చల్లగా చూడమ్మా, మా చెల్లెళ్ళని తమ్ముళ్ళని అందరినీ. అది చూడండి, అది నిజంగానే బూడిద కొట్టుకున్న దయ్యం ఉన్నట్టే ఉందట. చూడండి ఎత్తమ్ము ఎత్తమ్ము, అది చూడండి ఎట్టుందో, ఎలా రెడవుతుందో చూడండి రాక్షసి. ఇక్కడ ఒక రాక్షసి అయితే ఇంకా పడిపోయింది, అయిపోయింది అది కోమా. ఏమే అయిపోయిందా? అయిపోయింది అమ్మా మ్యాక్. కాబట్టి ఇప్పటిదాకా ప్రశాంతంగా పని పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కట్టేయకుంటే ఇంకా వాడిని అర్థం చూపిస్తారు. నేనైతే మా ఇంట్లో ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నానండి. ఇలా చూడండి
సెకండ్ రూమ్ ఫస్ట్ రూమ్ ఇలా డెకరేషన్ చేశాను. ఏం పెద్దగా చేయలేదులేండి, ఇదే ఎక్కువ అనిపించింది నాకు. ఓపిక పోయింది ఇది చేసే లోపే. ఒక పేడే ఒక్క పోతారా దేవుడా. ఏం బాగా పడుతుంది మన ఊర్లో? మామూలుగా లేదు.